హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే షుగర్ ఉన్న వాళ్ళు ద్రాక్ష పళ్ళు తినొచ్చా అనే దాని గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఈ ద్రాక్ష అనేది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్. దీంట్లో రెస్విట్రాల్ అని ఒక పదార్థం ఉంటుంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. హార్ట్కి చాలా మంచిది, క్యాన్సర్ని నివారిస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగం అన్నమాట. ఈ ద్రాక్షలో చాలా వైటమిన్స్, మినరల్స్, పొటాషియము, మెగ్నీషియము, వైటమిన్ కే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వైటమిన్ సి కూడా ఉంటుంది. అయితే ఇది ఇమ్యూనిటీకి కూడా ఉపయోగపడుతుంది. మరి ద్రాక్షలో రకాలు కూడా ఉంటాయి కదా. అంటే కిస్మిస్ ద్రాక్ష అని ఉంటుంది, మామూలు ద్రాక్ష ఉంటుంది, సీడ్లెస్, సీడ్తో అలా ఉంటాయి కదా. అయితే ఈ సుమారుగా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ద్రాక్షను బట్టి 26 నుంచి 56 దాకా కూడా దీని గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండవచ్చు ద్రాక్షను బట్టి అనమాట. అంతేకాకుండా గ్లైసిమిక్ లోడ్ కూడా 9.6 ఉంటుంది ఈ ద్రాక్ష యొక్క. అయితే దీంట్లో 100 గ్రాములు ద్రాక్ష తీసుకుంటే సుమారుగా 60 క్యాలరీస్ ఉంటాయి దాంట్లో. అంతేకాకుండా 18 గ్రాముల పిండి పదార్థము ఉంటుందన్నమాట. షుగర్ కూడా ఉంటుంది. అయితే ఈ ద్రాక్ష అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే ద్రాక్ష రకాన్ని బట్టి కొద్దిగా పుల్లగా అలాగా ఉన్న ద్రాక్ష ఒక 5-6 ద్రాక్షలు తీసుకోవచ్చు వీళ్ళు. అంతేకాకుండా ఈ కిస్మిస్ ద్రాక్ష అనేది మాత్రము తీసుకోకూడదు. అవి బాగా తీయగా ఉండి షుగర్ని పెంచుతాయన్నమాట. దీని గ్లైసిమిక్ లోడ్ తక్కువ కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తొందరగా షుగర్ని పెంచకుండా ఉంటుంది. కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ద్రాక్ష అంటే కిస్మిస్ ద్రాక్ష లాంటివి, తర్వాత ఎండు ద్రాక్ష అసలు తీసుకోకూడదు. అంటే కిస్మిస్ అంటారు కదా, అది అసలు తీసుకోకూడదు. దానికి యాడెడ్ షుగర్స్ కూడా కలుపుతూ ఉంటారు ఒక్కొక్కసారి. దానివల్ల కూడా షుగర్ పెరుగుతుంది. మామూలుగా కూడా అది దానివల్ల షుగర్ పెరుగుతుంది. మామూలుగా ఫ్రెష్గా ఉండే ద్రాక్ష మాత్రము కొద్దిగా పుల్లగా ఉండేవి 4-5 పళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అనమాట. షుగర్ కంట్రోల్లో ఉంటే ఏ పండైనా కూడా కొద్దిగా పుల్లగా, వగరుగా, లేకపోతే చప్పగా ఉండేవి తీసుకోవచ్చు. షుగర్ కంట్రోల్లో లేకపోతే అసలు ఏమీ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఏదైనా ఎక్స్ట్రా తిన్నా, ఏదైనా ఎక్కువ పిండి పదార్థం తగిలినా, షుగర్ తగిలినా వెంటనే పెరిగిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రము తీసుకోకుండా ఉండాలి. తక్కువ షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ కంట్రోల్లో ఉండేవాళ్ళు మాత్రము ఒక 4-5 ఇలా పుల్లగా ఉండే ద్రాక్ష అనేది తీసుకోవచ్చు అనమాట. మరి అదండి ద్రాక్ష డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.